అందరికీ వెల్కమ్ టు సంతోషి వరల్డ్. వెల్కమ్ టు మై ఛానల్. హలో అందరికి, అందరూ బాగున్నారా? ఈ వీడియోలో అయితే ఇక్కడ శ్రీనగర్ ఉత్తరాఖండ్ లో మాకైతే మేళా పెడతారు ప్రతి వైకుంఠ చతుర్దశి స్పెషల్ గా. సో అక్కడికి వెళ్లే రూట్ లో నేనైతే చెట్టు చూసాను. అసలు ఎంత పెద్దగా ఉందంటే దేవదారు వృక్షాలు అంటారు కదా, అలా ఉందనమాట. ఆకాశాన్ని అంటుతున్నట్టుంది. సర్లే గానీ ఈ చెట్టు చూపించడానిక వీడియో అనుకుంటున్నారా? కాదండి. ఇక్కడ వైకుంఠ చతుర్దశి రోజు శ్రీనగర్ ఉత్తరాఖండ్ లో ఎప్పుడూ కూడా ఒక మేళా అనేది అయితే పెడతారనమాట. ఇక్కడికి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, ఇంకా కొండ పైన, ఇంకా మారుమూల ప్రాంతాల్లో, ఇంకా చల్లటి ప్రదేశాల్లో ఉండే వాళ్ళు, అంటే ఇంకా హై ఆల్టిట్యూడ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి కొన్ని వస్తువులు అయితే తెచ్చి అమ్ముతూ ఉంటారు. ఇదైతే 2 వీక్స్ పెడతారనమాట. ఇంకా ఈ మేళాలో ఏమేమి ఉన్నాయో మీకైతే మొత్తం చూపించేస్తా, వచ్చేసేయండి. ఇక్కడ ఈ మేళా అనేది చాలా స్పెషల్ అనమాట. ఇక్కడ ఉండే వాళ్ళే కాదు, ఇక్కడ టూరిజం కి వచ్చిన వాళ్ళు కూడా ఈ మంత్ లో రావడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. చాలా రకాల వస్తువులు మనకి, మెయిన్ గా స్వెటర్స్, షాల్వాస్, అట్లాగే జర్కిన్స్, మెయిన్ గా ఈ చలికాలానికి ఏవైతే అవసరమో అవన్నీ కంపల్సరీగా అమ్ముతారనమాట ఇక్కడ. సో ఈ మేళా అనేది ఇక్కడ కొంచెం ఫేమస్ ఈ వైకుంఠ చతుర్దశి రోజు. ఇంకా మనమైతే వచ్చేసాము. రాగానే ఫస్ట్ ఉన్న స్టాలే కిడ్స్ కలెక్షన్ అనమాట. ఇక్కడ చూసారు కదా, కిడ్స్ కలెక్షన్ ఎంత బాగుందో. అసలు అన్ని కూడా ఉలెన్ బట్టలు అనమాట. నాకైతే మా పాపకి తీసుకోవాలని చాలా అనిపించింది. ఇక అన్ని వెతగ్గా నాకైతే ఒక రెడ్ అండ్ వైట్ కలర్ ఫ్రాక్ బాగా నచ్చింది, ఉలెన్ది. సో ఆవిడ చేతిలో చూపిస్తున్నాను కదా, ఆ ఫ్రాకే నేనైతే మా చిన్ని తల్లి కోసం తీసేసుకున్నాను అనమాట ఫైనల్లీ. ఇంకా పైన చాలా రకాల సాల్వాస్ కూడా ఉన్నాయి. ఇంక ఇవైతే కోట్స్ అనమాట, సూట్ మీదకి వేసుకునేలాగా అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి కూడా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఇంకొచ్చేసి ఇక్కడ స్కార్ఫ్స్ అండ్ సాల్వాస్ అయితే ఉన్నాయన్నమాట. నేనైతే ఇక్కడ ఒక స్కార్ఫ్ అయితే తీసుకున్నాను. అన్ని రకాలు ట్రై చేయగా మా దేవాకి అయితే రెడ్ కలర్ నచ్చింది. ఇంకా నేనైతే రెడ్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఇది వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్ అండి. అంటే వాళ్ళే తయారు చేసి వాళ్ళే తీసుకొచ్చి ఈ మేళాలో స్పెషల్ గా స్టాల్స్ కింద పెట్టుకొని ఈ 14 డేస్ మేళా ఉండే 14-20 డేస్ మాత్రం వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉంటాయండి, కానీ ఐటమ్స్ మాత్రం నిజంగా చాలా బాగుంటాయి. మెయిన్ గా ఈ ఉలెన్ ఐటమ్స్ అయితే మాత్రం అద్దరిపోతాయి. మనకి ఇంకెక్కడా కూడా ఇంత క్వాలిటీతో అయితే దొరకవనిపిస్తాయి, అంత చాలా బాగుంటాయి. ఇక్కడ వెదర్ కి అయితే అవి కంపల్సరీ కదా. ఇంకా నెక్స్ట్ స్టాల్ లో అయితే రకరకాల పప్పులు, ఇంకా మిల్లెట్స్, లిటిల్ మిల్లెట్స్ ఇలాంటివన్నీ చాలా అమ్ముతున్నారు. అంటే జొన్నలు, కొర్రలు, రాగులు, రాజ్మా, ఇంకా ఇలాంటివన్నీ చాలా అమ్ముతున్నారు. ఇంకా రకరకాల రైసెస్ కూడా అమ్ముతున్నారు. బ్రౌన్ రైస్ అని, బ్లాక్ రైస్ అని. బ్రౌన్ రైస్ లో కూడా రకరకాలు, ఇవైతే కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా అలా ముందుకు వచ్చేస్తే ఇక్కడైతే వాల్ హ్యాంగింగ్స్ డెకరేటివ్ పర్పస్ మీద ఉన్నాయన్నమాట. ఎంత బాగున్నాయి. ఓన్ హౌస్ అయితే ఖచ్చితంగా కొని పట్టుకెళ్లే వాళ్ళమే ఇంటికి, అంత బాగున్నాయి. చాలా నీట్ గా అందంగా ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ అమ్ముకుంటున్న వాళ్ళే అవి ఓన్ గా మ్యానుఫ్యాక్చర్, అంటే వాళ్ళంతటా వాళ్ళే అవి అల్లి నీట్ గా రెడీ చేసి ఇక్కడికి తెచ్చి ఈ 20 డేస్ అయితే బిజినెస్ చేసుకుంటారు. ఇవే కాదండి, ఇక్కడ చూపించిన దినుసులు, పప్పులు, ఈ రాజ్మా ఇవన్నీ కూడా వాళ్ళు ఓన్ గా పండించినవే. ఇంకా అలా ముందుకు వచ్చేస్తే ఎక్కడైనా ఏదైనా ఉండాల్సిందేంటి, ఫుడ్. ఇంక ఇదైతే ఫుడ్ స్టాల్స్ అనమాట. మొత్తం మూరి మిక్చర్ అని, పానీపూరి అని, పరోటా అని, దిల్ పసంద్ అని, ఇంకా రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే అసలు లెక్కే లేదు. రకరకాల ఐటమ్స్. అందులో మెయిన్ గా ఉండేది మాత్రం గోధుమ పిండే. ఇంక ఇక్కడ నూడిల్స్ కూడా ఒకటైతే ఉంది. అన్ని వెజ్ స్టాల్స్ ఉన్నది, ఒకే ఒక నాన్ వెజ్ స్టాల్. దాంతో పాటు ఫ్రూట్స్, జ్యూసెస్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే మెయిన్ స్టాల్స్ అండి, మొత్తం బ్లాంకెట్స్ అన్నమాట. ఈ చలికి ఆగడం కోసం ఇక్కడ బ్లాంకెట్స్ అయితే కూడా అమ్ముతారు. చాలా చాలా బాగుంటాయి. ప్రైజెస్ కూడా మనకి చాలా రీజనబుల్ గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ స్టాల్ వచ్చేసి చిన్న పిల్లలకి ఇంకా స్వెటర్స్ అండి. ఇంకా లైన్ ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా, ఆల్మోస్ట్ అంతా కూడా క్లాతింగ్ స్టాల్స్ ఉంటాయి. ఇంకా ఇవైతే రగ్గులు అనాలా, బ్లాంకెట్స్ అనాలా, బెడ్షీట్స్ అనాలా, ఏమనాలో కూడా తెలియదు. ఎంత మందంగా ఉన్నాయంటే ఈ వేసుకొని ఏసీ కంప్లీట్ గా 10 degrees లో పెట్టుకొని ఈ చలిలో పడుకున్నా కూడా కనీసం చలి తెలియదేమో, అంత మందంగా ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయంటే ఈ బ్లాంకెట్స్ పట్టుకోవడానికి కూడా చాలా స్మూత్ గా, చాలా ఫ్లఫీగా, ఒక ఫెదరీ స్ట్రక్చర్ తో చాలా చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ స్టాల్ కి వచ్చేస్తే ఇవైతే మ్యాట్స్ అనమాట. కార్పెట్స్, మ్యాట్స్, డైనింగ్ టేబుల్ మీద, టీ పాయ్ టేబుల్ మీద వేసుకోవడానికి. ఇంకా అలాగే పక్కన రకరకాల పిల్లోస్ ఉన్నాయి. ఈ పిల్లోస్ కూడా చాలా రకరకాల డిజైన్స్ తో, డిఫరెంట్ కలర్స్ తో ఎంత బాగున్నాయో. నాకైతే ఈ మ్యాట్ ఎంత నచ్చిందంటే దాని మీద ఉన్న డిజైన్ ఒక క్లాసికల్ లేడీ డాన్సింగ్ పోజ్. అసలు ఎంత బాగుందంటే కలర్ కూడా చాలా చాలా బాగుంది. మేమైతే కొనుక్కోలేదులేండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉండే ఒక మినీ స్టాల్ అనమాట. ఇందులో
అందులో కూడా ఇక్కడున్న వాటిల్లో కూడా బాక్సెస్ అయినా, టీ ట్రేస్ అయినా, టీ కప్స్ అయినా, రకరకాల ఐటమ్స్ ఎంత బాగున్నాయో. ఈ గాజు కప్పులు అయితే చాలా చాలా బాగున్నాయి. యాష్ ట్రేస్ తో పాటు కొన్ని స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా బాగున్నాయి. చాలా చాలా అందంగా ఉన్నాయి. వాళ్ళు చూసారా ఎంత నీట్ గా ఆర్గనైజ్ చేశారో. పైనున్న మొత్తం టీ కప్స్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క రకం. ఈ ఒక్క స్టాల్ లోనే దగ్గర దగ్గర 100 కంటే ఎక్కువ డిఫరెంట్ డిజైన్స్ ఉన్న టీ కప్స్ ఉన్నాయి. కాఫీ మగ్స్, బౌల్స్, అలాగే గ్లాసెస్, రకరకాల డిజైన్స్ తో చాలా అందంగా ఉన్నాయి. కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ తో కూడా ప్యాక్ చేశారు. నేనైతే చూసిన ప్రతి కాఫీ మగ్గు, ప్రతి టీ కప్ సెట్ తీసుకుంటా అన్నా. ఎంత బాగున్నాయో, ఎంత అందంగా ఉన్నాయో చూడు అని మా దేవ అయితే పైనుంచి కింద వరకు ఒకే ఒక లుక్ ఇచ్చాడు. నువ్వు ఏం చేసుకుంటావు ఇక్కడ అన్నట్టు. ఇక్కడ ఎవరు మా ఇంటికి వచ్చే వాళ్ళు లేరు, ఎవరికి కాఫీ ఇచ్చే పని కూడా లేదు. కాబట్టి కప్స్ వేస్ట్, కాఫీ మగ్స్ వేస్ట్. కాబట్టి నేనైతే ఇక్కడ ఏమీ తీసుకోలేదు. కానీ మేముండేది పర్మనెంట్ అయితే మాత్రం ఇక్కడ ఒక 4-5 సెట్లు అయితే ఎత్తుకెళ్లేదాన్ని. అంత బాగున్నాయి. నాకు చాలా చాలా నచ్చాయి. వాళ్ళు ఆర్గనైజ్ చేసిన విధానం ఇంకా బాగా నచ్చింది. ఇంకా ఇక్కడే ఉంటే నేను ఏదో ఒకటి కొని వేస్ట్ చేస్తా అని దేవ అయితే ముందుకు తీసుకొచ్చేసాడు. ఇంకా ముందునన్నీ కూడా మెయిన్ క్లాతింగ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఇవైతే ఫీమేల్ డ్రెస్ మెటీరియల్ స్టాల్, ఇదైతే జెంట్స్ కి వచ్చేసి స్వెటర్స్, షర్ట్స్, రకరకాల బట్టలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ హ్యాంగ్ చేసినవి అయితే ఉల్లెన్ ప్యాంట్స్ అన్నమాట. అంటే కొంచెం థర్మల్ ప్యాంట్స్. ఈ చలికి మనకి చలి ఆగడం కోసం ఇవి వేసుకుంటే మాత్రం చలి బాగా ఆగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్వెటర్స్. చూసారు కదా రకరకాల కలర్స్, డిజైన్స్, మోడల్స్. ఆ పైన బ్లాక్ కోట్ చూసారా ఎంత బాగుందో, దగదగా మెరిసిపోతుంది ఇంత ఎండలో. నెక్స్ట్ వచ్చేసి బుల్లి స్వెటర్స్ ఉన్నాయి. ఎంత బాగున్నాయి అంటే వాటి కలర్స్ అయినా, వాటి ఫ్యాబ్రిక్ అయినా, వాటి డిజైన్స్ అయినా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది. ఇదైతే మొత్తం లవ్ షేప్స్ తో నిండిపోయింది. చాలా చాలా బాగున్నాయండి. చిన్నపిల్లలు అయితే ఇంకా వెరైటీస్ ఎక్కువగా ఉన్నాయి. కలర్స్ అయినా, డిజైన్స్ అయినా కూడా. ఇంకా నేనైతే ఇక్కడ మంచి ఉలెన్ టైప్ ప్యాంట్ ఒకటి తీసుకుందామని అయితే చాలా సేపు సెట్ చేశాను. ఎన్ని సెట్ చేసినా కూడా నాకు వైట్ తప్ప వేరే కలర్ ఏది కూడా అంతగా నచ్చలేదు. నాకు ఒక కలర్ నచ్చడానికే చాలా టైం పట్టింది. ఇంకా నచ్చిన దానిలో మళ్ళీ 2 డిజైన్స్, మొత్తానికి అయితే ఒకటి సెలెక్షన్ అయితే అయింది. నెక్స్ట్ స్టాల్ లో వచ్చేసి అన్ని కూడా పింగాణి సెట్స్ ఉన్నాయన్నమాట. పచ్చళ్ళు పెట్టుకోవడానికి జాడీలు, ఇంకా రకరకాల బౌల్స్ అని ఇట్లా సెట్స్ టైప్ లో కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా కాఫీ మగ్స్, టీ కప్స్ చాలానే ఉన్నాయి రకరకాల డిజైన్స్ తో. ఇవన్నీ కూడా కొంచెం క్లాస్ కలర్ లో ఉన్నాయన్నమాట. అన్ని వైట్, బ్రౌన్, పీచ్ ఈ కలర్ లో మాత్రమే ఉన్నాయి. ఈ సెట్ నైతే ఒక బొమ్మ లాగా భలే అరేంజ్ చేశారు ఇక్కడ. ఇంకా అలా ముందుకు వచ్చేస్తే ఇంకా క్లాతింగ్ స్టాల్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి. తవ్వే కొద్దీ వస్తున్నట్టు వెళ్లే కొద్దీ అన్ని క్లాతింగ్ స్టాల్స్ వచ్చాయి. మొత్తం బట్టలతో నిండిపోయింది మేళ అంతా. ఇవన్నీ అబ్బాయిలకి షర్ట్స్ అన్నమాట. ఈ షర్ట్స్ అన్ని కూడా మంచి ఉలెన్ ఫ్యాబ్రిక్ తో, ఒక వెల్వెట్ క్లాత్ ఫ్యాబ్రిక్ తో అలా ఉన్నాయి. ఇదైతే ఇంకా షూ స్టాల్ అన్నమాట. వెరైటీస్, డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ అడిదాస్ ప్లేస్ లో అబిదాస్ ఉంది అంతే. ఇంక ఇక్కడైతే చీరలు కూడా పెట్టారండో. కాకపోతే ఒకే ఒక్క స్టాల్, అందులో కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇంక ఈ స్టాల్స్ అన్ని దాటి ముందుకు వెళ్లే కొద్దీ రకరకాల స్టాల్స్ ఉన్నాయి. ఎన్ని స్టాల్స్ ఉన్నా కూడా మనం స్టాప్ అయ్యేది మాత్రం బట్టల దగ్గరే. ఎందుకంటే బట్టలు ఎన్నున్నా కూడా అస్సలు ఉన్నట్టే ఉండదు మా అమ్మాయిలకి. అదేంటో మరి. ఏది తీసినా మా దేవ అయితే బాగుంది అనే చెప్తున్నాడు. ఇంక ఇక్కడ మా పాప ఏం చేస్తుందో చూడండి. సిద్ధి ఎక్కడుంది? సిద్ధి ఎక్కడుంది? ఇది కాదు సిద్ధి. అక్కడ నేను టాప్స్ చూసే బిజీలో ఉంటే మా చిట్టు తల్లి ఇక్కడున్న మొత్తం బట్టల మధ్యలో దాక్కొని. సిద్ధిని ఎవరైనా చూసారా? ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు. అదిగో ఆగుడు మూతలు ఆడుతుంది మా ఇద్దరితో. నేను ఎక్కడున్నానో చెప్పుకుంటూ చూద్దాం అనుకుంటూ చూసాం కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ బట్టల మధ్యలో కనిపించేది కూడా కాదు మా చిన్న తల్లి. ఇంకా నెక్స్ట్ అలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి. ఎంత బాగున్నాయంటే చాలా చాలా బాగున్నాయి. కలర్స్ అయినా, డిజైన్స్ అయినా, మోడల్స్ అయినా, వాటి ఫ్యాబ్రిక్స్ కూడా రకరకాల ఫ్యాబ్రిక్స్ తో ఎంత బాగున్నాయో. ఇంకా నేనైతే ఈ స్టాల్ దగ్గర నుంచి కదలడానికి చాలా ఎక్కువ టైమే పట్టింది. ఎందుకంటే అసలు ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి కాలేదు. అంత అందంగా ఉన్నాయి. నిజంగా చాలా చాలా బాగున్నాయి. ప్రతిదీ కూడా 1200 అని అయితే పెట్టారు అక్కడ. అలాగని చెప్పి నేను బ్యాక్ సైడ్ వాల్ కున్న వాటిలో ఒక్క డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఆ డ్రెస్ అడిగితే మాత్రం వాళ్ళు చెప్పిన రేటు వేరే. ఇక్కడ నేను చూపిస్తున్న పాస్టల్ కలర్ స్కై బ్లూ అండ్ వైట్ పింక్ మిక్సింగ్ తో ఉన్న లైట్ కలర్ డ్రెస్ అయితే ఆర్గంజా ఫ్యాబ్రిక్ నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. కానీ వాళ్ళు చెప్పిన రేటు మాత్రం 2500 అంట. అదేంటి అన్ని 1200 అన్నారు కదా అంటే, కాదండి అవి మాత్రం 2500 అన్నారు. సర్లే, నాకు ఇది అలవాటే కదా, నేను సెలెక్ట్ చేసుకున్నవి మాత్రం ఎక్కువ రేటు ఉంటాయి ఎప్పుడు. అదేంటో నా కర్మ, నాకు అర్థం కాదు. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఆదివాసి హెయిర్ ఆయిల్ అని కూడా ఒకటి అమ్ముతున్నారనమాట. విషయం ఏంటంటే అక్కడ అమ్ముతున్న ఆయిల్ బాటిల్స్ మీద కూడా అక్కడ కనిపిస్తున్న అతని ఫోటోయే ఉంది. ఇంకా అలా ముందుకు వచ్చేస్తే ఇంకా
మళ్ళీ క్లాతింగ్ స్టాల్స్ మొదలయ్యాయి. కాకపోతే ఇక్కడ అన్ని కొంచెం కూడా వెస్ట్రన్ మోడల్స్ ఉన్నాయి. అంటే మొత్తం క్రాప్ టాప్స్, స్వెటర్స్, స్వెట్ షర్ట్స్, అలాగే ట్రౌజర్స్, అలాగే బెల్ ప్యాంట్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ ఈ ఉల్లెన్ అయితే ఎంత బాగున్నాయో చూడండి. ఉల్లెన్ టాప్స్ అన్ని కూడా పట్టుకోవడానికే అసలు మంచి ఫెదర్స్ ని పట్టుకున్నట్టే ఉంది. వాటిని పట్టుకుంటే అంత బాగున్నాయి. ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగున్నాయి. నాకైతే ఈ స్కై బ్లూది చాలా నచ్చింది. బట్టలు మాత్రమే కాదు, ఇక్కడ మైక్రో ఫైబర్ టవల్స్ కూడా ఉన్నాయి. ఇంకా దాని తర్వాత అలా ముందుకు వెళ్తే కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా కనిపించాయి. ఇంక ఇవైతే మొత్తం అబ్బాయిలకి అనమాట. షర్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టాల్స్ ఓన్లీ ఫర్ మేల్స్ అన్నమాట. కానీ అమ్మాయిల స్టాల్స్ తో పోల్చుకుంటే అబ్బాయిల స్టాల్స్ చాలా చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, మొత్తంగా అసలు పైన లేదు, కిందన లేదు, అసలు రకరకాల లేయర్స్ గా పెట్టి అరేంజ్ చేసి సెట్ చేసేసారు. ఒక్కొక్క స్టాల్ లో అసలు ఎన్ని రకాల బట్టలు ఉన్నాయంటే ఒక్కొక్క స్టాల్ లో ఒక్కొక్క వెరైటీ అన్నమాట. అంటే ఒక దాంట్లో ఒక రకమైన ఫ్యాబ్రిక్ డీటెయిలింగ్ ఉంటే ఇంకొక దాంట్లో ఇంకొక రకంగా ఉన్నాయి. ఇవైతే నాకు ఎంత నచ్చాయో. వైట్ కలర్ షర్ట్ తీసుకుందామని ఎంత బతిమాలినా కూడా మా దేవ తీసుకోలేదు. ఇంకా నెక్స్ట్ అయితే ఇవన్నీ కూడా ఇక్కడైతే సీడ్స్, నట్స్ ఇవన్నీ కూడా అమ్మే స్టాల్ అయితే వచ్చింది. మొత్తం అన్ని రకాల సీడ్స్, అన్ని రకాల నట్స్ కూడా ఉన్నాయి. ఇంకా మళ్ళీ మన ఫేవరెట్ స్టాల్ అయితే వచ్చేసింది. అది ఏంటో కాదు, బ్యాంగిల్ స్టాల్ అన్నమాట. నాకైతే గాజులు అంటే ఎంత ఇష్టం అంటే, అందులోనూ మట్టి గాజులు. ఇక్కడైతే జుంకాలు తీసుకుందామని చూసాను, ఇయర్ రింగ్స్, కానీ ఏవి కూడా నాకు అంత సెట్ అవ్వలేదు. ఇంకా అలా ముందుకు వెళితే ఇంకొక స్టాల్ లో కూడా ఇయర్ రింగ్స్ ఉన్నాయి. నేను ఇప్పుడే కాదు, పెళ్లికి ముందు నుంచి కూడా వైజాగ్ లో ఉన్నప్పుడు కూడా రోడ్ మీద నడుస్తూ ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా ఇయర్ రింగ్స్ కనిపిస్తే చాలు అక్కడ అలా ఆగిపోవాల్సిందే. అంత పిచ్చి నాకు, అంత ఇష్టం అసలు ఇయర్ రింగ్స్ అంటే. ఇంకా అలా ముందుకు వెళ్తే ఇంకా చెప్పుల షాప్ అయితే వచ్చేసింది. షూస్, శాండిల్స్, చిన్న పిల్లలకి, పెద్ద పిల్లలకి, క్రాక్స్, రకరకాల స్లిప్పర్స్ అయితే ఉన్నాయి. మా చిట్టి తల్లి అయితే ఒక రకమైన స్లిప్పర్స్ కొనమని చాలా గోల చేసింది. ఇంకా మేమైతే కొనేసాము. ఏముంటాయిలే, అన్ని స్టాల్స్ అయిపోయాయి కదా వెళ్ళిపోదామని ఇంకా స్పీడ్ గా వెళ్ళిపోతుంటే మళ్ళీ ఇయర్ రింగ్స్ కనిపించాయి. ఇయర్ రింగ్స్ కనిపిస్తే ఆగుతానా నేను? మళ్ళీ అక్కడ ఆగిపోయాను. మా దేవ అయితే పాపం నవ్వుతూనే ఉన్నాడు. ఇంకా ఇయర్ రింగ్స్ కోసం ఎన్ని స్టాల్స్ లో ఆగుతావే అనుకుంటూ, ఇంకా ఎన్ని కొంటావు పిల్ల అనుకుంటూ మా చిన్న తల్లి కూడా నాతో పాటు అక్కడికి చూస్తూ ఉంది. చూడు, మొత్తానికైతే ఎన్ని ఇయర్ రింగ్స్ చూసినా కూడా నాకైతే మా వైజాగ్ లో నచ్చినట్టు ఇక్కడ ఒక్క ఇయర్ రింగ్ కూడా నచ్చలేదు. అదే ఈ స్టాల్స్ వైజాగ్ అయితే ఈ పాటికి 10 జతలన్నా కొనేస్తాను, అంత ఇష్టంగా. ఇంకా నెక్స్ట్ అయితే నా ఫేవరెట్ ఐటమ్స్ బ్యాంగిల్స్ అయితే చూసేసాను. నేను చేతిలో పట్టుకున్న బ్యాంగిల్స్ డిజైన్ గానీ మోడల్ గానీ ఎంత బాగుందో, అసలు చాలా చాలా నచ్చింది నాకు. ఇంకా ఆ స్టాల్స్ కూడా చూసుకుని అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఓన్లీ స్వెటర్స్ మాత్రం ఉండే స్టాల్ వచ్చిందండి. ఈ స్వెటర్స్ అయితే రెగ్యులర్ గా వేసుకునే స్వెటర్స్ లా కాకుండా డిజైన్, మోడల్స్ చాలా రకరకాలు ఉన్నాయి. పెద్ద వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు కూడా ఇక్కడైతే ఓన్లీ స్వెటర్స్ మాత్రమే ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. మా చిన్ని తల్లి అయితే ఇంకా ఎత్తుకోమని ఒక్కటే ఏడుపు. పాపం ఆ రోజు టెంపుల్, ఈ మేళ అది కూడా మాతో చాలా అలిసిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇవైతే కార్పెట్స్, బ్లాంకెట్స్, బెడ్షీట్స్ అన్నమాట. చాలా చాలా బాగున్నాయి. అసలు వాటి కలర్స్ తో పాటు వాటి మీద ఉన్న డిజైన్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ అయితే హ్యాండ్ బ్యాగ్స్ షాప్ కి అయితే వచ్చేసాము. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, స్లింగ్ బ్యాగ్స్ దగ్గర నుంచి హ్యాండ్ బ్యాగ్స్ వరకు అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే మినీ పౌచెస్ కూడా ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. నేనైతే ఈ హ్యాండ్ బ్యాగ్స్ దగ్గర కూడా కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేశాను. అలాగే ఈ బ్యాగ్ చూసారా, అసలు ఎంత ఫ్లఫీగా మొత్తం టెడ్డీ బేర్స్ తో చిన్నపిల్లలకి ఎంత బాగుంటుందో. ఇంకా నేనైతే ఒక మినీ పౌచ్ కోసం అయితే చూసి ఒక్కటైతే నచ్చి తీసుకున్నాను. ఒకటికి మించి ఇంకొకటి ఉంది. ఎంత బాగున్నాయో. ఇవి ఎన్ని రోజులు వస్తాయో తెలియదు కానీ వాడుకోవడానికి, చూడడానికి మాత్రం చాలా 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 అట్రాక్టివ్ గా ఉన్నాయి. ఎంత బాగున్నాయో. నేనైతే ఇక్కడ బ్యాగ్స్, పౌచెస్ చూస్తుంటే నాతో పాటు మా చిన్ని తల్లి కూడా చూస్తూనే ఉంది. ఇది బాగుంది, అది బాగుంది అనుకుంటూ. ఎక్కువ కాలం రాకపోవచ్చు, లాంగ్ లాస్టింగ్ కాకపోవచ్చు, బ్రాండెడ్ కాకపోవచ్చు, కానీ అప్పుడప్పుడు ఇలాంటి చిన్ని సరదాలు, ఇలాంటి చిన్ని బుజ్జి హ్యాండ్ బ్యాగ్స్ కూడా కొనుక్కొని కొన్ని రోజులైనా వాడుకోవడంలో తప్పేం లేదులేండి. స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయి, అలాగే హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. నాకైతే స్లింగ్ బ్యాగ్స్ బాగా నచ్చాయి. ఇక్కడ ఎంత బాగున్నాయో. నాకైతే ఆ పీచ్ కలర్ బ్యాగ్ కూడా చాలా నచ్చింది. నేనైతే మొత్తానికి ఒక డార్క్ గ్రీన్ కలర్ లో ఉండే ఒక మినీ పౌచ్ అయితే తీసుకున్నాను. చాలా చాలా బాగుంది. అది పేరుకు నేనైతే తీసుకున్నాను గానీ మొత్తం మా చిన్ని తల్లి హ్యాండిలింగ్ చేసింది. తీసుకున్న దగ్గర నుంచి కూడా కనీసం కొనుక్కున్నందుకు ఒక్క 5 నిమిషాలు కూడా నన్ను పట్టుకొని ఇవ్వలేదు. కొన్న దగ్గర నుంచి ఇంటికి వచ్చే వరకు చేతిలో ఆ బ్యాగ్ ని అంతే పట్టుకునే ఉంది. నేనైతే దాన్ని అడుక్కోవాల్సి వచ్చింది. ఒక్కసారి ఇవ్వమ్మా బ్యాగ్, నేను చూస్తా ఎలా ఉందో, నాకు ఒక్కసారి ఇవ్వమ్మా అంటే అసలు ఇవ్వనే లేదు. ఏదో నాకు దానం చేసినట్టు ఒక్క సెకండ్ కి ఇచ్చేసి మళ్ళీ తీసేసుకుంది. దానికి కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటా బ్యాగ్. మొత్తానికైతే ఈ బ్యాగ్ హ్యాండ్లింగ్ అంతా మా చిన్ని తల్లిదే. ఇక మొత్తానికైతే ఒక హాఫ్ రౌండ్ ట్రిప్ వేసిన తర్వాత బయటికి వస్తే ఇక్కడైతే
మొత్తం ఇంకా చూస్తున్న కొద్దీ స్టాల్స్ వస్తూనే ఉన్నాయి. చూస్తున్న కొద్దీ రకరకాల బట్టలు, రకరకాల ఐటమ్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా కొంచెం దూరంలో అయితే జైంట్ వీలు అవి కూడా పెట్టారు. అది కూడా ఈ మేళాలో పార్టే. కాకపోతే జైంట్ వీలు అది కూడా ఇప్పుడు చూపించే కంటే కూడా నైట్ టైం చూపిస్తే బాగుంటుంది కదా, అందుకే ఇది జస్ట్ కేవలం పార్ట్ 1 మాత్రమే. మేళాది పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది. ఇంకొంచెం ముందుకు వచ్చి చూస్తే చిన్న పిల్లలకి అమ్మే బొమ్మలు, టాయ్స్, అలాగే సోప్ బబుల్స్, ఇంకా రకరకాల చిన్న బొమ్మలు అన్ని ఉన్నాయి. అంటే మనకి జాతరలో వాటిల్లో అమ్ముతారు కదా, సో ఆ బొమ్మలన్నీ కూడా అమ్ముతున్నారు. ఇక్కడైతే చిన్ని డాల్స్, చిన్ని పికాచు బొమ్మలు, డాగ్, క్యాట్ ఇలా చాలా ఉన్నాయి. ఇక అలాగే పక్కకు వస్తే కత్తులు, కటార్లు కూడా పెట్టేసి ఐరన్ సామాన్లు కూడా మొత్తం అమ్మేస్తున్నారు. అలాగే ఇక్కడ ఫ్రూట్ జ్యూస్, ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా వచ్చేసాయి. ఇంకా నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ద మెయిన్ స్టాల్ అన్నమాట, బుక్ స్టాల్. ఇక్కడైతే రకరకాల బుక్స్, నావెల్స్, ఆటోబయోగ్రఫీస్, బయోగ్రఫీస్ ఇలా అన్ని రకాల బుక్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ట్రేడింగ్ కి సంబంధించి, స్టాక్స్ కి సంబంధించి ఇలా అన్ని డీటెయిలింగ్ బుక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే రాముడి గురించి, రావణుడి గురించి కూడా ఉన్నాయి బుక్స్. రకరకాల బుక్స్ ఉన్నాయి. ఎక్కడ ఏ స్టాల్ లో కూడా ఏది పట్టుకొని మా దేవ అయితే బుక్ స్టాల్ లో ఎంత టైం స్పెండ్ చేశాడంటే ఆ ఇగో బుక్ చూసి నాకిచ్చి ఇది నువ్వు చదువు అంటున్నాడు. కామెడీ, అస్సలు నవ్వే రాలేదన్నాను. ఇంకా చిన్నపిల్లలకి సంబంధించి కూడా రకరకాల ఇంటెలిజెంట్ బుక్స్ ఉన్నాయన్నమాట. అంటే కలర్స్, యానిమల్స్, బర్డ్స్ ఇట్లా ఇక అన్ని రకాల బుక్స్ అయితే ఉన్నాయి. ఒక్కటని చెప్పలేము. ఇక్కడ పరమహంస యోగానంద గారి యోగి బుక్ కూడా ఉంది. అలాగే ఇండియాకి సంబంధించి, ఇండియా హిస్టరీకి సంబంధించి, ఎలన్ మస్క్ గురించి, అలాగే రామాయణ మహాభారతాల గురించి, ఇంకా అన్ని రకాలుగా మైకేల్ ఒబామా రాసిన ఆటోబయోగ్రఫీ, ఒబామా వాళ్ళ వైఫ్, ఇలా ఇంకా అన్ని రకాలుగా మొత్తానికైతే చాలా మంచి బుక్ స్టాల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని రకాల బుక్స్ కూడా ఉన్నాయి, అన్ని రకాల నోవెల్స్ కూడా ఉన్నాయి. భగత్ సింగ్ గురించి మొత్తంగా అక్కడ హిందీ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ బుక్స్ కూడా ఉన్నాయి. హిందీ లాంగ్వేజ్ బుక్స్ కూడా సపరేట్ గా చాలా ఉన్నాయి. ఉత్తరాఖండ్ స్పెషల్ హిస్టరీ కోసం తెలిపే బుక్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని రకాల బుక్స్ ఉన్నాయో. ఇన్ని బుక్స్ లో మీరు ఎప్పుడైనా ఏదన్నా బుక్ చదివి ఉన్నారా? చదువుంటే ఏ బుక్ చదివారు, ఎలా చదివారు, దాని నుంచి ఏం నేర్చుకున్నారో కూడా కామెంట్ చేసేయండి. ఇక్కడ సద్గురుది, పరమహంస యోగానందది, అలాగే గురు తులసిరామ్ది అన్ని రకాల బుక్స్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ కి సంబంధించి బుక్స్, ఇంకా ట్రేడింగ్, ఇంకా ఈ స్టాక్స్, ట్రేడింగ్, ఈ స్టాక్ ఎక్స్చేంజ్, వీటిలన్నిటికీ సంబంధించిన బుక్స్ ఉన్నాయి. ఈజీగా మనీ ఎర్న్ చేయడం ఎట్లా, మనీ సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ, ఇలా అన్ని రకాల బుక్స్ అయితే మాత్రం ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ప్రైజెస్ కూడా బాగానే ఉన్నాయి. మధ్యలో ప్రియాంక చోప్రా రాసిన అన్లీష్డ్ బుక్ కూడా ఉందన్నమాట. ఈ బుక్ స్టాల్ లో అయితే మొత్తం మేము డే మొత్తం స్పెండ్ చేసిన దాంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేశాడు మా దేవ అయితే. అన్ని రకాల బుక్స్ కూడా ఒక్కొక్కటి చూస్తూనే ఉన్నాడు. ఇంకా మా పాప అయితే చేతిలో ఒక బుక్ పట్టుకొని, చేతిలో ఒక బ్యాగ్ పట్టుకొని మంచిగా కాలేజ్ కి వెళ్లే పిల్లలాగా చక్కగా ఆ బుక్ మాత్రం వదలలేదు, అంతే పట్టుకొనింది. ఎంత క్యూట్ గా అనిపించిందో. ఇక నేను కూడా ఏమేం బుక్స్ ఉన్నాయో చూద్దామని ఒక్క రౌండ్ అయితే వేసేసాను. మొత్తం అన్ని రకాల బుక్స్ ఒక్కొక్కటిగా చూస్తూ నా చేతిలో అయితే ఒక బుక్ అయితే పడింది. ఆ బుక్ అయితే ద ట్రైల్ అని ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బుక్ అనమాట. మనకి థ్రిల్లర్, సస్పెన్స్, క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ మూవీస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా బుక్ కనిపిస్తే ఆగుతానా? నేనైతే కొన్ని పేజెస్ వరకు చదివేశాను కూడా. అసలు ఏంటి మ్యాటర్ అని. అసలు ఏం బుక్ అది? కంటెంట్ ఏంటి? ఇంకా మా దేవ అయితే నవ్వేశాడు, నువ్వు మూవీస్ అవే చూస్తావు, బుక్ కూడా అదే చూసావా అని. మా ఇద్దరి గోల అయిపోయింది అనుకుంటే మా చిన్ని తల్లి అస్సలు ఎంత అల్లరి చేసిందంటే ఈ బుక్ స్టాల్ లో. జనరల్ గానే మా చిట్టి తల్లి ఎప్పుడు బుక్, పెన్ను పట్టుకుని పిచ్చి గీతలు గీస్తూనే ఉంటుంది. బుక్స్ అంటే ఎంత ఇష్టమో. అన్నప్రాసనప్పుడు కూడా ఫస్ట్ బుక్కే పట్టుకుంది. ఇక్కడైతే ఈ బుక్ నచ్చింది, ఆ బుక్ నచ్చింది, ఇది బాగుంది, అది బాగుంది అని అస్సలు వదలలేదు. ఇక్కడ బుక్స్ తో పాటు కొన్ని పోస్టర్స్ కూడా ఉన్నాయి. యానిమే పోస్టర్స్, ఇంకా ఫుట్బాల్ పోస్టర్స్, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ద మోస్ట్ అట్రాక్టివ్ స్టాల్ ఇన్ దిస్ మేళా అనమాట. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ సపరేట్ గా పెట్టే ఈ కార్పెట్స్, బెడ్షీట్స్ చాలా ఫేమస్ అనమాట. ఈ కార్పెట్స్ అయితే ఎంత బాగుంటాయి అంటే ఒకేసారి అన్ని రకాల కార్పెట్స్ కొనుక్కోవాలనిపిస్తుంది. నిజంగా చాలా చాలా బాగుంటాయి. ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువే ఉంటాయిలేండి, కానీ వాటి క్వాలిటీకి, వాటి డిజైన్ కి, వాటి కలర్స్ కి ఆ ప్రైస్ పెట్టినా కూడా పర్లేదు అనిపిస్తుంది. అంత బాగుంటాయి. బెడ్ షీట్స్ అయినా, లేకపోతే బెడ్ బ్లాంకెట్స్ అయినా ఎంత బాగుంటాయి అంటే, కార్పెట్
పిట్స్ అయినా, నాతో పాటు మా చిన్ని తల్లి కూడా ఇది బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది, అన్ని బాగున్నాయి అంటుంది. కానీ అవన్నీ కొనుక్కొని మనం ఏం చేసుకుంటామమ్మా ఇక్కడ అని చెప్పేసి లైట్ తీసుకున్నాము. సో మొత్తానికైతే ఇది పార్ట్ 1 మేళా అనమాట. ఈ మేళాలో ఉండే సంతోషాలు, సరదాలు, షాపింగ్లు, స్టాల్స్ చూపించడానికి ఒక్క వీడియో అయితే సరిపోదు. అందుకే నేనైతే పార్ట్ 2 వీడియో కూడా చేసేస్తున్నాను. దీని తర్వాత వచ్చేస్తుంది. వీడియోని మిస్ అవ్వకూడదు అనుకున్నా, నన్ను సపోర్ట్ చేయాలి అనుకున్నా నా ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.